రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి. ఏమేమి వస్తున్నాయండి? మా ఫాదర్కి పెన్షన్ వస్తుందండి. నెక్స్ట్ నాకు ఇంకా పిల్లలు లేరండి. మ్యాక్సిమం పిల్లలు ఉన్న వాళ్ళకందరికీ, మా వదిన వాళ్ళ పిల్లలకందరికీ తల్లికి వందనం వచ్చేసినాయి అమౌంట్. సో అంతా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయండి పనులు. మీ కర్నూలు డెవలప్మెంట్ ఎలా ఉందండి? బాగుందండి. మీ స్థానిక ఎమ్మెల్యే టీజీ భరత్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఉంటారండి. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. పబ్లిక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆయన పర్సనల్స్ పనిస్ కూడా పక్కన పెట్టేసి ప్రజల కోసం ఈ మధ్య మా ఇంటి దగ్గర కూడా వచ్చి అడగడం చేయడం, ఎలా ఉందమ్మా, ఏం లేదు, ప్రతి ఒక్కటి అడిగి మరీ తెలుసుకొని అన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేస్తున్నారు. మొన్నటి వరకు రోడ్లు వేయించారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వస్తుంది. ఆల్ ఆర్ అంతా సెట్ అండి. బాగానే ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందండి? ఈ కూటమి ప్రభుత్వం పాలననే బాగుందండి. ఓకే, మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ టీడీపీనే రావాలని కోరుకుంటున్నామండి. ఓకే, రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? బాగుందండి సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ప్రభుత్వంలోన విధ్వంసం తప్ప వేరే ఏం లేదు. డెవలప్ అనేది ఏ రకంలో జరగలే. ఈవెన్ పారిశ్రామికమైన ఏదైనా అన్ని వెళ్ళిపోయినాయి గత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో పెట్టుబడులు అంటే లక్షల కోట్లలో తీసుకొస్తున్నారు మన గవర్నమెంట్ సారు. చాలా తీసుకొచ్చినాడు. ఇప్పుడు గూగుల్ సంస్థ తీసుకొచ్చినాడు మనకు వైజాగ్. ఇలాంటి సంస్థలు రావడం వల్ల నిరుద్యోగ పిల్లలకి ఎంతో ఆపర్చునిటీ అనమాట. అంటే ఉద్యోగ అవకాశాలు దొరకడానికి మంచి ఛాన్స్ అనమాట. మీ ఏరియాలో సంక్షేమ పథకాలు అనేది అందుతున్నాయా? అందుతున్నాయి సార్. ఏమంటాం అంటే పింఛను మంత్లీ అయ్యేసరికి 1వ తారీఖులో ఆ రోజు సండే అయినా సరే పింఛన్ అనేది వాళ్ళకి అందుబాటులో, వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో అందిస్తున్నారు. ప్లస్ ఇంకోటి తల్లికి వందనం అయితేనేమి రీసెంట్గా అనౌన్స్మెంట్ కూడా చేసినాడు. అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది. బట్ ఇంకోటి ఏమంటే గ్యాస్ కనెక్షన్, అన్నదాత సుఖీభవ, తర్వాత ఫ్రీ బస్సు సర్వీస్ కానీ ఎక్సలెంట్గా జరుగుతుంది. గవర్నమెంట్ బాగా మంచిగా అందరికీ అన్ని అవైలబుల్గా చేస్తుంది. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అలా? అప్పటికి ఇప్పుడు పోలిస్తే చాలా బాగుంది. అప్పటికి అంటే అప్పుడు ప్రభుత్వానికన్నా ఇప్పుడు ప్రభుత్వం మాకు తెలిసిన వరకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓకే, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమేమి వస్తున్నాయన్న? అంటే అప్పుడు పథకాలు అంటే అప్పుడు జగన్ ఉండే వరకు అయితే మాకు తెలియదు అనమాట. ఏం చేస్తున్నాడు అంత లోపల చేసే బయటకి ఏం తెలియట్లేదు. ఇప్పుడున్న వరకు అయితే అన్ని సక్రమంగా జరుగుతున్నాయి మాకు తెలిసినంత వరకు. మీ పేరన్నా? వెంకటేశ్వర రెడ్డి. ఎవరు మీది? కోయిలముండ్లే. ఇప్పుడు ఎట్లుందండి ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది? ఇక్కడ బాగానే ఉంది. రోడ్లు ఇవన్నీ కొత్తగా వేస్తున్నారు. అభివృద్ధి ఏమైనా జరుగుతుందా లేదా? కొత్తగా వేసినారు. ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే రోడ్లు ఇక్కడ? అప్పటికి ఇప్పటికి చాలా తేడా. కోయిలకుంటలో అయితే మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయి. అంత బాగానే ఉందండి. అంత బాగుంది. రాజధాని గురించి ఏం చెబుతారు? అమరావతి ఏంటి మీ రాజధాని? మావిగన్నా? అమరావతి. మావిగన్ గురించి ఉన్నారా మీరు? మా గురించి వినలేదులే. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ఎలా ఉంది బ్రో? కూటమి ప్రభుత్వం పాలన ఇప్పుడు బాగానే ఉంది ప్రజెంట్ వచ్చేసి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి బ్రో? మనకు వచ్చేసి సంక్షేమ పథకాలు అంటే ఇంక మనకు తల్లికి వందనం, పింఛన్ మా అమ్మకి ఎవ్రీ మంత్ వస్తూనే ఉంది. ఓవరాల్గా చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏంలో నెక్స్ట్ కూడా చంద్రబాబే వచ్చేది. అవునా? ఓకే, రాష్ట్రం అభివృద్ధి ఎంత ఉందా? రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టే కదా ఇప్పుడు మన టీజీ భరత్ ఇది హైకోర్టుకు సంబంధించి ఇక్కడ లా బెంచ్ పెడతా అంటున్నాడు. అలాగే అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడడం వల్ల మళ్ళీ అదేది స్టీల్ కంపెనీ అది కూడా బెటర్గానే ఉంటుంది. యువతకి బాగా అంటే ఉద్యోగాలు అన్నీ ఎక్కువ పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మీ పేరన్నా? ఎంఆర్పిఎస్ హోప్లెస్ సార్. ఏ ఊరు మీది? చిన్న కందుకూరు. అంటే ఏ మండలం అది? ఆళ్ళగడ్డ. ఏం చేస్తున్నారండి మీరు? ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా ఉంది? బాగుంది సార్. మీకు ఏ అంశాలు నచ్చాయి? బాగుంది అంటున్నారు కదా, ఏ అంశాలు నచ్చాయి కూటమి ప్రభుత్వ పరిపాలనలో? మామూలుగా ప్రజల్లో వ్యతిరేకత లేకుండా మామూలుగా గవర్నమెంట్ మంచిగానే చేస్తుందని మేము భావిస్తాం. రోడ్లు సీసీ రోడ్లు అయితేనేమి, ఏమన్నా గవర్నమెంట్ ఆఫీస్ లేకపోతే రెస్పాన్సిబిలిటీ కానీ ఏదో మామూలుగా ఖచ్చితంగా అయితే అధికారులు పనిచేస్తున్నారు. గతానికి ఇప్పటికి తేడా ఉందంటారా ప్రభుత్వంలో? లక్షణంగా ఉంది సార్. మిగతా ప్రభుత్వ పనితీరు అయితే రాయలసీమకి సంబంధించి ఎలా ఉంది మరి పరిపాలన? రాయలసీమలో బాగానే ఉంది సార్.
సాగునీరు కానీ ఇవన్నీ వస్తున్నాయా అంటే ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం అయితే లేదు సార్. ఇప్పుడు మరి రాజధాని గురించి ఏం చెప్తారు మీరు? అమరావతి మావిగన్నా? అమరావతి సార్. ఓకే ఓకే మంచిది సార్. మావిగన్ వద్దా? మావిదనే సార్, అవసరం లేదు సార్. మీ పేరు పెద్దనా? మీ పేరు? నా పేరు నరసింహుడు. ఏ ఊరు మీది? ఊరే. ఎట్లా పెద్దనా ప్రభుత్వం ఇప్పుడు? ప్రభుత్వం బాగానే ఉంది. మీ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది? కొత్త రోడ్లు కానీ ఏమన్నా? రోడ్లు బాగానే వేసినారు, రోడ్లు బాగానే ఉన్నాయి, పరిపాలన కూడా బాగుంది. పింఛన్ ఇవన్నీ సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయా? పింఛన్ మాకు పింఛన్ కూడా వస్తుంది. ఇచ్చేది పింఛన్ వస్తుంది. మీ పేరు? యువాను. ఏ ఊరు మీది? ఆలగడ్డ. ఏం చేస్తుంటాను? వ్యవసాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది? బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు? అవన్నీ ఇస్తున్నాడు కదా పథకాలలో ఆయన చెప్పినటువన్నీ, అది బాగానే ఉంది. అన్నదాత సుఖీభావి డబ్బులు పడుతున్నాయి మీకు? పడుతున్నాయి. ఓకే, మరి ఇప్పుడు రోడ్లు ఎన్ని ఎట్లున్నాయి అభివృద్ధి? రోడ్లు అందరూ బాగానే చేశారు. ఇంతకుముందు బాగా చేసినారా, ఇప్పుడు బాగా చేసినారా? ఇప్పుడే బాగా చేసినారు. అంతా బాగానే జరుగుతుంది. అంతా బాగానే జరుగుతుంది. రాజధాని అమరావతి కావాలి, ఏం కావాలి? అమరావతి. మావిగన్ వద్దా? వద్దు. అన్న మీ పేరున్నా? మౌలాలి. ఏ ఊరు మీది? కోయిలకుంట్ల. ఏం చేస్తుంటారు అన్న మీరు? ఆపరేటర్లు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎట్లుంది? రాయలసీమకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎట్లుంది పరిపాలన ప్రభుత్వం? రాష్ట్ర స్థాయి తెలియదు కానీ మా వరకు బాగానే ఉంది. టౌన్లో అన్నీ బాగానే ఇస్తున్నారు, చేస్తున్నారు. అంటే అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? అభివృద్ధి ఉంది కదా, రోడ్లు వేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి. మీకు బాగా నచ్చింది ఏందన్న ఈ గవర్నమెంట్లో? రోడ్లు అయితే క్లియర్గా ఉన్నాయి టౌన్లో, అంతా బాగానే వేస్తున్నారు. ఇంకా మరి ప్రధానంగా రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతి మావిగన్నా? అమరావతి మెయిన్ కదా, మావిగన్కు మనకు ప్రాముఖ్యత లేదు కదా. ఒక చోట ఉంటేనే అమరావతి రాజధాని ఏదైనా బాగుంటుంది. అది కూటమి పాలన ఎలా ఉందండి? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బాగానే ఉంది. గ్యాస్ వస్తుంది ఇంటికి, సంవత్సరానికి 3 గ్యాసులు అన్నారు, 3 గ్యాసులు వచ్చినాయి ఇంట్లోకి. మాకైతే బాగానే ఉంది. ఓకే, సంక్షేమ పథకాలు ఇంకేమంటున్నాయి మీకు? ఇంకా టయానికి బియ్యం వస్తున్నాయి, ఇంకా బాగానే చూసుకున్నాం, బాగానే ఉంది. బాగానే అయితే టీజీ భరత్ గారు సార్ మాత్రం మనకి బాగానే చేశారు వచ్చినప్పటి నుంచి. లోకల్గా డెవలప్మెంట్ ఎలా ఉందండి మీకు? డెవలప్మెంట్ మాత్రం బాగానే ఉంది. మేము తిరుగుతుంటాం కదా కర్నూలులో, ట్రాఫిక్ పరంగా ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా ట్రాఫిక్ క్లియర్ చేసినారు. డెవలప్మెంట్ బాగుంది కర్నూలులో. టీజీ భరత్ సార్ వచ్చినందుకు కర్నూలు మాత్రం డెవలప్ బాగైంది. ఓకే, చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది మొత్తంగా? అయితే బాగానే ఉంది. చంద్రబాబు బాగా చేసినారు మన ఆంధ్రాకి. ఓకే, చంద్రబాబు గారి పాలన బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? చంద్రబాబు పాలన బాగుంది. మన టీజీ భరత్ సార్ ఉన్నందుకు మన కర్నూలుకి మనం ఇంకా బాగుంటుంది. మనకి కర్నూలు మనకు ఉన్నందుకు టీజీ భరత్ సార్ మనకి బ్యాక్ బోన్ లెక్క మనకి. మీ పేరన్నా? చిన్నగురెడ్డి. ఏ ఊరు మీది? అర్జునాపురం. అంటే ఏ మండలం, ఏ నియోజకవర్గం? దొర్నిపాడు మండలం, ఆలగడ్డ నియోజకవర్గం. ఇప్పుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎట్లుందండి పరిపాలన? బాగానే ఉంది. ఈ రోడ్లు అభివృద్ధి ఏమైనా జరుగుతున్నాయన్నా? రోడ్లు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు వేస్తాను. బాగుంది. గతంలోకి ఇప్పుడు మార్పులు వచ్చాయా? చాలా మార్పు. మీకేం నచ్చారు ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, రోడ్లు బాగానే తయారవుతున్నాయి, పరిపాలన బాగానే ఉంది. రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతి మావిగన్నా? అమరావతి బెస్ట్. మావిగన్ గురించి అన్నారు మీరు? వినలేదు ఎప్పుడు. అన్న మీ పేరు? బాబు. ఏ ఊరన్న మీది? ఎవరి కోయిలకుంట్ల. ఇప్పుడు ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది? బాగానే, పర్వాలేదు, బాగుంది. మీ స్థానికంగా అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు ఇవన్నీ ఏమన్నా? రోడ్లు గిట్లు బాగానే జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు మీరు? సంక్షేమాలు జరుగుతున్నాయి కదా, సంక్షేమాలు జరుగుతూనే ఉన్నాయి. మీతో అంతా బాగానే ఉంది కదా? మొత్తం అంతా బాగుంది. 2 ఏళ్ళ చంద్రబాబు గారి పాలన ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమేమి వస్తున్నాయి? మాకు పింఛన్ వస్తుంది, ఏమేమి వస్తున్నాయి? ఇవి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. చంద్రబాబు గారి పాలన నచ్చింది అయితే మీకు? బాగా నచ్చింది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నిలబెడుతున్నారు. మాకు అదంటే అభిమానం ఫస్ట్ నుంచి, అంతే. తెలుగుదేశం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారా? ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. టీజీ భరత్ బాగా చేస్తున్నాడు. ఏదన్నా సమస్య ఉంటే ఎవరికి చెప్తారు? మేము వాళ్ళకే చెప్తాము. బూత్ ఇన్ఛార్జ్లో చెప్తే వాళ్ళు పోయి ఆడ చెప్తారు. ఓకే, అంత బాగుందా ఇప్పుడైతే? ఇప్పుడు చాలా బాగుంది.